నమో భగవతే రామకృష్ణాయ. ఎంతో ఆనందాన్ని ప్రసాదించే శ్రీరామకృష్ణ కథామృతాన్ని మనము పారాయణం చేస్తున్నాము. ధ్యాన మంత్రము: తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతి యే భూరిదా జనాః. నీ కథామృతము తాపపీడిత జీవులకు ఉపశమనము, కవులచే కీర్తించబడేది, కల్మషాలను నశింపజేసేది, శ్రవణ మాత్రాన మంగళం చేకూర్చేది, ఉత్కృష్ట సంపదలను ఉనగూర్చేది అయిన నీ కథామృతాన్ని ఇలలో కీర్తించేవారే పుణ్యజీవులు. గోపికా గీతము శ్రీమద్భాగవతము. ఒక భక్తుడు అడుగుతున్నాడు శ్రీరామకృష్ణులు, గురువస్తులకు కూడా భగవద్ దర్శనం కలుగుతుందన్న మాట. దానికి శ్రీరామకృష్ణులు, తప్పకుండా అందరికీ ముక్తి కలుగుతుంది, కానీ గురువు ఉపదేశం మేరకు నడుచుకోవాలి. పెడత్రోవ పడితే తిరిగి రావటం చాలా కష్టం. ముక్తి కలగటానికి సుదీర్ఘకాలం పడుతుంది. ఈ జన్మలో దక్కకపోవచ్చునేమో, బహుశా అనేక జన్మల తర్వాత దక్కవచ్చు. జనకాదులు సంసారంలో ఉండి బహుకార్యాలు నిర్వర్తించారు. మనస్సులో భగవంతుని నిలుపుకొని పనులు చేసేవారు. అది ఎలాగంటే, నర్తకి తల మీద పాత్ర ఉంచుకొని నాట్యం చేసే విధంగా. పశ్చిమ ప్రాంతాల ఉత్తరప్రదేశ్, పంజాబ్లోని స్త్రీలను మీరు చూడలేదా? వారు తల మీద నీటి బిందెలను ఉంచుకొని పరాచికాలు ఆడుకుంటూ నవ్వుకుంటూ పోతూ ఉంటారు. భక్తుడు: గురువు ఉపదేశాలను గురించి ప్రస్తావించారు కదా, గురువు ఎలా లభిస్తాడు? శ్రీరామకృష్ణులు: ప్రతి ఒక్కరూ గురువు కాలేరు సుమా. ఒక పెద్ద కలప దుంగ నీటి మీద తేలుతూ అనేక జంతువులను కూడా మోసుకుపోతుంది. కానీ ఒక చిన్న కలప ముక్క మీద ఎవరైనా కూర్చుంటే అది మునిగిపోతుంది, అతన్ని ముంచేస్తుంది. కాబట్టి ప్రతి యుగంలోనూ భగవంతుడే లోకులకు ఉపదేశించే నిమిత్తం గురు రూపంలో అవతరిస్తూ ఉంటాడు. సచ్చిదానందుడే గురువు. ఏది జ్ఞానము? నేను అనే అహం ప్రవృత్తి ఏమిటి? భగవంతుడొక్కడే కర్త, తక్కిన వారంతా అకర్తలే. ఇదే జ్ఞానం. నేను కర్తను కాదు, నేను ఆయన చేతిలో కేవలం ఒక పరికరాన్ని. అందుకే నేను అమ్మ జగజ్జననితో ఇలా అంటాను: అమ్మా, నేను యంత్రాన్ని, నువ్వు యంత్రాన్ని నడిపేదానవు. నేను గృహాన్ని, నువ్వు గృహిణివి. నేను బండిని, నువ్వు బండిని నడిపేదానవు. నువ్వు నన్ను ఎలా కదిలిస్తే అలా కదులుతాను, ఎలా చేయిస్తే అలా చేస్తాను, ఎలా పలికితే అలా పలుకుతాను. నేను కాదు, నువ్వే. తర్వాత శ్రీరామకృష్ణులు ప్రాణకృష్ణుని ఇంటి నుండి కెప్టెన్ విశ్వనాథ్ ఇంటికి, అక్కడి నుంచి కేశవసేన్ కమల కుటీరానికి వెళ్ళారు. తృతీయ పరిచ్ఛేదము: కమల కుటీరంలో శ్రీరామకృష్ణులు, కేశవసేన్. అప్పుడు సమయము సాయంత్రం 5 గంటలు. శ్రీరామకృష్ణులు కేశవ్ ఇంట్లో ముందు గదిలో కూర్చొని ఉన్నారు. రామ్, మన్మోహన్, సురేంద్ర, మా ప్రభృతులతో పాటు ప్రతాప్ మజుందార్, త్రైలోక్యుడు కూడా అక్కడే ఉన్నారు. కేశవ్ బయటికి వెళ్ళడానికి దుస్తులు ధరించి ఉన్నాడు. అస్వస్థుడైన అతని మిత్రుడు కాళీనాథ్ బోసును చూడబోతున్నాడు. వీరి రాకను తెలపగానే ప్రస్తుతము ఆ ప్రయాణాన్ని మానుకున్నాడు. శ్రీరామకృష్ణులు కేశవ్తో ఇలా అన్నారు: మీకు ఎన్నో వ్యాపకాలు, దీనికి తోడు ఒక పత్రిక సంపాదకత్వం కూడా. దక్షిణేశ్వరానికి రావడానికి మీకు తీరిక దొరకదని మిమ్మల్ని చూడడానికి నేనే వచ్చాను. మీరు జబ్బు పడ్డారని విని మీకు నయం కావాలని అమ్మకు కొబ్బరి బోండాం, చక్కెర మొక్కుకున్నాను. బెంగాల్ ప్రాంతంలో భగవంతునికి కొబ్బరి బొండాంలో చక్కెర కలిపి నైవేద్యంగా సమర్పించడం మానవాయితీ. ఆమెతో అంటే అమ్మతో, అమ్మ, కేశవ్కి ఏదైనా జరిగితే కలకత్తాకు వెళ్ళినప్పుడు నేను ఎవరితో మాట్లాడగలను అన్నాను. తర్వాత శ్రీరామకృష్ణులు ప్రతాప్ తదితర బ్రహ్మ సమాజస్తులతో మాట్లాడారు. సమీపంలో కూర్చొని ఉన్న మాను చూపిస్తూ శ్రీరామకృష్ణులు కేశవ్తో ఇలా అన్నారు: ఇతడు దక్షిణేశ్వరానికి ఎందుకు రావటం లేదో మీరు కాస్త అడగండి. పైగా భార్యా బిడ్డల పట్ల బంధం లేదని అనేకసార్లు అంటూ ఉంటాడు. గత నెల రోజులుగా మా శ్రీరామకృష్ణుల వద్దకు రాకపోకలు సాగిస్తున్నాడు. కొద్ది రోజులుగా అక్కడకు వెళ్ళకపోవటాన్ని ఆయన శుతిమెత్తగా ఎత్తి పొడుస్తున్నారు. తన రాకకు ఆలస్యమైతే జాబు రాయమని ఆయన మాకు గతంలో చెప్పే ఉన్నారు. పండిత సమాధ్యాయి అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు.
బ్రహ్మ సమాజస్థులు శ్రీరామకృష్ణులకు అతన్ని చూపుతూ, ఈయన పండితుడు, వేద శాస్త్రాలలో చక్కని పాండిత్యం ఉన్నవారు అంటూ పరిచయం చేశారు. వెంటనే శ్రీరామకృష్ణులు, అవునవును, ఇంట్లోని వస్తువులు అద్దాల తలుపు గుండా ఎలా స్పష్టంగా కనబడతాయో అట్లే ఈయన మనస్సులోనివి ఈయన కళ్ళగుండా స్పష్టంగా కనబడుతున్నాయి అన్నారు. త్రైలోక్యుడు పాట పాడుతున్నారు. సంధ్య దీపాలు వెలిగించారు. సంకీర్తన ఇంకా సాగుతూనే ఉంది. పాటను వింటూ ఉన్న శ్రీరామకృష్ణులు హఠాత్తుగా నిలబడి జగజ్జనని నామాన్ని ఉచ్చరిస్తూ సమాధి మగ్నులయ్యారు. కాసేపటికి బాహ్య స్మృతిలోకి వచ్చి ఆయన నృత్యం చేస్తూ పాడసాగారు. నేను గ్రోలేడి మధ్య మెట్టిదో ఎరుగగోరుదురే నరులారా, అమ్మ కాళీ ఘన నామ జపముతో గ్రోలెద నిత్యానంద మధువును. ఎంత మత్తు నాకెక్కినప్పుడు త్రాగుబోతునని తలతురు అందరూ, మద్యము చేయుట కొరకై గురువే ఇచ్చును బెల్లపు నీరు మొదటనే. నేనిటు పడు పరితాపము దానిని పులియబెట్టు సామాగ్రి అగునుగా. జ్ఞానమనేడి ఆ మధ్య కారకుడు నాకై మద్యము తయారు చేయును. మాయి నామమున శుద్ధి చేసి నే మంత్రమనేడి సీసాలో త్రాగుదును. ఒక్క గుక్కకే ధర్మాది చతుర్విధ పురుషార్థమబ్బునని ప్రసాదు పలుకును. రాంప్రసాద్ గీత రచయిత. శ్రీరామకృష్ణులు కేశవకేసి అతడు తన సొంత మనిషి అయినట్లుగా దయార్థంగా చూశారు. కేశవ్ మరెవరికో సొంతమవుతాడేమో, అంటే సంసార ఆసక్తుడెగుతాడేమో అని భయపడుతున్నట్లు కానవచ్చారు. కేశవును చూస్తూ శ్రీరామకృష్ణులు తిరిగి పాడసాగారు. చెప్పగానూ లేము, చెప్పకుండానూ లేము, నమ్మలేకున్నాము పూర్తిగా ఓ రాధా, ఇప్పుడే నిన్ను కోల్పోవనున్నామని. ఏ మర్మమెరిగి మేమెన్ని గండాలు దాటినామో ఎరుల దాటించినామే, ఆ మర్మమే నీకు తెలిపెదము ఓ రాధా, నీవేమి చేతువో నీదే భారమంతా. పాటలో చివరి చరణాన్ని మళ్ళీ ఒకసారి పాడి శ్రీరామకృష్ణులు కేశవతో ఇలా అన్నారు. అంటే సర్వస్వాన్ని పరిత్యజించి భగవంతుణ్ణి ప్రార్థించు. ఆయనే సత్యము, తక్కినదంతా అనిత్యమే. ఆయన్ని తెలుసుకోకుంటే తక్కినదంతా వ్యర్థమే. ఇదే మహామంత్రము. తర్వాత శ్రీరామకృష్ణులు కూర్చొని భక్తులతో మాట్లాడసాగారు. భక్తుడొకడు వాయిస్తున్న పియానో సంగీతాన్ని కొంతసేపు బాలుడిలా ఆనందిస్తూ విన్నారు. ఆ తరువాత ఆయనను ఇంటి లోపలికి తీసుకువెళ్ళి పలహారాలు స్వీకరింపజేశారు. స్త్రీలు ఆయనకు ప్రణామాలు చేశారు. శ్రీరామకృష్ణులు కేశవ ఇంటి నుండి బయలుదేరేటప్పుడు బ్రహ్మ సమాజ భక్తులు మర్యాద సూచకంగా ఆయనతో కూడి బండి దాకా వచ్చారు. కమల కుటీరాన్ని వీడి బండి దక్షిణేశ్వరం వైపు సాగింది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.